హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోతో మనం ఒక కొత్త సిరీస్ని మనం స్టార్ట్ చేసుకోబోతున్నామండి. ఆ సిరీస్ ఏంటంటే మన యూపీఎస్సీ యొక్క జర్నీలో ప్రిపరేషన్లో మనకి ఎన్నో కాంప్లెక్స్ టర్మినాలజీస్ అనేవి మన ప్రిపరేషన్లో తగులుతూ ఉంటాయండి. సో ఆ కాంప్లెక్స్ టర్మినాలజీస్ గురించి మనం యాక్చువల్గా వికీపీడియాలో చదవడానికి ట్రై చేస్తాము, నెట్లో ఎన్నోసార్లు చదవడానికి ట్రై చేస్తాం. కానీ ఎంత చదివినా కూడా కొన్నిసార్లు ఆ కాంప్లెక్స్ టర్మ్స్ మనకి ప్రాపర్గా అర్థం కాదన్నమాట. సో కొత్త సిరీస్‌లో ఏం చేయాలనుకుంటున్నామంటే, స్టూడెంట్స్ యొక్క టైం వేస్ట్ అవ్వకూడదని చెప్పేసి, అంటే ఈ కాంప్లెక్స్ టర్మినాలజీస్ గురించి అర్థం చేసుకోవడంలో వాళ్ళు ఎన్నెన్నో వెబ్‌సైట్స్‌ని, వికీపీడియా పేజెస్ రిఫర్ చేస్తూ వాళ్ళు టైం వేస్ట్ చేసుకోకుండా, వాళ్ళకి చాలా కాంప్లెక్స్ టర్మినాలజీస్ అన్నిటిని కూడా చాలా సింప్లిఫైడ్‌గా, చాలా ఈజీగా వాళ్ళకి అర్థమయ్యేలాగా ఇవ్వాలనుకుంటున్నామండి కొత్త సిరీస్‌తో. సో, ఈ కొత్త సిరీస్‌లో మనం ఏం స్టార్ట్ చేస్తామంటే, ఎకనామిక్‌లో అండి. మనకి ఎకానమీ టాపిక్‌లో వచ్చే కాంప్లెక్స్ టర్మినాలజీస్ ఏవైతే ఉంటదో వాటన్నిటిని కూడా చాలా సింప్లిఫైడ్ వేలో చాలా సమాజంలో మన సొసైటీ యొక్క ఎగ్జాంపుల్స్ మనం తీసుకుంటూ, అర్థం చేసుకుంటూ అలా మీకొక్కసారి ఈ క్లాస్ అనేది వింటే మీకు ప్రాపర్‌గా అర్థమయ్యేలాగా మేము ఈ క్లాసెస్‌ని డిజైన్ చేస్తున్నామండి. ఓకే. సో, మనం ఇప్పుడు ఎకానమీలో ఉన్న అన్ని కాంప్లెక్స్ టర్మినాలజీస్ మనం అర్థం చేసుకోవాలంటే, ముందు మనం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలండి. మనం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసినప్పుడే ఆ కాంప్లెక్స్ థింగ్స్ కూడా అర్థమవుతాయి కాబట్టి, ఈరోజు క్లాస్‌లో ఫస్ట్ ఏం టాపిక్ స్టార్ట్ చేస్తున్నామంటే అండి మనం ఫస్ట్ జీడీపీ గురించి స్టార్ట్ చేద్దామన్నట్టు. సో, జీడీపీ అంటే ఏంటిది? గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. సో, ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ గురించి అంటే ఏంటి? దానివల్ల ఏం యూజు? దాన్ని ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తారు? ఇవన్నీ కూడా తెలుసుకుందామండి. అండ్ ఇదొకటే కాదు, జీడీపీలో గూడా దాన్ని ఇంకా మనం అనలైజ్ చేసి, దాంట్లో అర్థం చేసుకోవాల్సిన ఇంకా ఎన్నో ఉన్నాయండి. అవన్నీ కూడా ఈరోజు క్లాస్‌లో మనం కంప్లీట్ చూస్తాం. సో, ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు కనుక చూసినట్టయితే, మీకు చాలా నాలెడ్జ్ వస్తుందని నేను చెప్పగలను. అది మాత్రం ఖచ్చితంగా. సో, ఇక్కడ జీడీపీ అంటే మీకు ఆల్రెడీ తెలిసుండొచ్చండి. మీకు ఆల్రెడీ తెలిసుండొచ్చు. కానీ ఇంకా దీనిలో తెలియని ఎన్నో ఇంకా కొత్త విషయాలు చాలా ఉంటాయి జీడీపీ ఒక చిన్న టాపిక్ మీదనే. సో, అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చాలా కాంప్రహెన్సివ్‌గా డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానండి. ఓకేనా? సో, లెట్స్ స్టార్ట్ ది క్లాస్. సో, ఫస్ట్ జీడీపీ అంటే ఏంటి? ఇక్కడ డెఫినిషన్ చూద్దామండి. జీడీపీ యొక్క డెఫినిషన్ ఏమి ఇచ్చారు మనకి? ద గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఈస్ ది మానిటరీ మెజర్ ఆఫ్ ది మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ది ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద స్పెసిఫిక్ టైమ్ పీరియడ్ బై ఎ కంట్రీ అంట. సో, జీడీపీని మనం సింపుల్‌గా అర్థం చేసుకోవాలంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొక ఐలాండ్ ఉందండి. ఓకేనా? మనం ఒక ఐలాండ్ కంట్రీని తీసుకుందాం. ఈ ఐలాండ్ కంట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది పీపుల్ ఈ ఐలాండ్ కంట్రీలో ఒక 100 మెంబర్స్ నివసిస్తున్నారనుకుందామండి. ఇదొక కంట్రీ అనుకోండి. ఇదొక ఐలాండ్, దానిలో కంట్రీ ఉంది. దానికొక కంట్రీ పేరు అనుకోండి. కంట్రీ ఏ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఈ ఐలాండ్‌లో ఎంతమంది నివసిస్తున్నారు? 100 మంది నివసిస్తున్నారు. సో, ఈ కంట్రీలో ఏవైతే ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే మనకి ఆల్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తారో అండి, వాటి యొక్క మార్కెట్ వాల్యూని అంతా కలిపితే మనం జీడీపీ అంటామంట. అంటే ఏంటిది? అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 100 మంది ఇక్కడ పనిచేస్తున్నారండి. దీంట్లో ఈ 100 మందిలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 మంది ఏం చేస్తున్నారు అనుకుందామండి. అగ్రికల్చర్ ప్రొడక్షన్ చేస్తున్నారు అనుకుందాం. ఓకేనా? మనకి కావాల్సిన రైస్, కావాల్సిన వీట్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ వీళ్ళు పండిస్తున్నారు అనుకుందాం. ఓకేనా? ఒక 50 మెంబర్స్ అది చేస్తున్నారు. దీంట్లో కొంతమంది ఏం చేస్తారండి? దీనిలో కొంతమంది వాళ్ళు ఒక బార్బర్ షాప్ కూడా పనిచేస్తుంటారు కదా! అంటే హెయిర్ కట్ చేయడం లాంటి వర్క్స్ కూడా చేస్తుంటారు. అవునా? కొంతమంది ఏం చేస్తారంటే టీచర్‌లాగా కూడా ఉంటారు. పిల్లలకి క్లాసులు చెప్పడానికి. అవునా? కొంతమంది ఎక్కడ కొంతమంది డాక్టర్స్‌లాగా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళక్కడ డాక్టర్ జాబ్ అనేది చేస్తూ ఉంటారు. కొంతమంది అలానే ఇక్కడ మనకి టెక్స్‌టైల్స్‌లో వర్క్ చేస్తుంటారండి. అంటే వాళ్ళందరూ బట్టలేసుకోవడానికి, వాళ్ళ యొక్క థింగ్స్ కోసం, వాళ్ళ యొక్క బట్టల కోసం, వీటి కోసం కూడా వాళ్ళు వర్క్ చేస్తుంటారు. సో, ఇలాగ మనం కంట్రీని గనుక ఒక చిన్న కంట్రీని తీసుకుంటే అన్ని రకాల వాళ్ళు పని చేస్తుంటారు కదండీ! అగ్రికల్చర్ చేసేవాళ్ళుంటారు, టెక్స్‌టైల్స్ వర్క్ చేసేవాళ్ళుంటారు, డాక్టర్, టీచర్స్ అందరూ ఉంటారన్నట్టు. సో, ఇప్పుడు జీడీపీ అంటే ఏంటంటే అండి, ఇప్పుడు జీడీపీ అంటే ఏంటంటే మనకి వీళ్ళందరి యొక్క వీళ్ళందరి యొక్క మార్కెట్ వాల్యూ ఉంటది చూసారా అండి? అదంతా మనం కలిపితే గనక జీడీపీ అవుద్దన్నట్టు. అంటే ఏంటి ఇప్పుడు నేను మీకు డీటెయిల్‌గా ఇక్కడ చెప్తాను చూడండి. సో, ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము ఒక కంట్రీలో 100 పీపుల్ ఉన్నారు. వాళ్ళు రకరకాల జాబ్స్ చేస్తారనుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో కొంతమంది అగ్రికల్చర్ ప్రొడక్షన్ చేశారండి. అగ్రికల్చర్ ప్రొడక్షన్ చేసి ఏం చేశారు ఫర్ ఎగ్జాంపుల్ రైస్ పండించారు అనుకుందాం. వీళ్ళు రైస్ పండించారండి. రైస్ పండించారు. అది ఎంత రైస్ పండించారు ఫర్ ఎగ్జాంపుల్ 100 కేజెస్ రైస్ పండించారు అనుకుందామండి. ఓకేనా? అక్కడున్న ఫార్మర్స్ అందరూ కూడా ఏం చేశారంటే అండి ఒక 100 కేజీల రైస్ పండించారు. ఇప్పుడు జీడీపీ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ 100 కేజీల రైస్‌కి సపోజ్ కేజీ రూ. 50 అనుకుందామండి. ఒక్కొక్క కేజీ రూ. 50 అనుకుందాం. సో, 100 కేజీలు ఇంటూ 50 ఎంత అండి మనకి? రూ. 5,000. సో, ఇది 5,000 అండి. ఓకేనా? నెక్స్ట్, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళిక్కడ మనకి ఇంకొక ఇది ఒక ఎకనామిక్ యాక్టివిటీ అండి మనకి. ఇది ఒక ఎకనామిక్ యాక్టివిటీ. అట్లా మనం ఏం చేయాలంటే అండి,
ఆ కంట్రీలో జరుగుతున్న అన్ని ఎకనామిక్ యాక్టివిటీస్ మనం కన్సిడర్ చేయాలన్నట్టు. అన్ని ఎకనామిక్ యాక్టివిటీస్ మనం కన్సిడర్ చేయాలి. ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక స్కూల్ ఉంది. అక్కడ ఒక స్కూల్ ఉందండి. ఆ స్కూల్‌లో ఒక 100 మంది స్టూడెంట్స్, ఆ స్కూల్‌లో ఆల్రెడీ 100 మందే జనాలు కదా! తక్కువ మందిని తీసుకుందాం. ఆ స్కూల్‌లో ఫర్ ఎగ్జాంపుల్ అండి ఒక 30 మంది పిల్లలు చదువుకుంటున్నారు అనుకుందాం. 30 మంది పిల్లలు ఆ స్కూల్‌లో చదువుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ యొక్క ఫీ రూ. 1000 అనుకుందాం వాళ్ళకి. వాళ్ళ యొక్క ఫీ రూ. 1000 అనుకుందామండి. సో, 30 మంది ఇంటూ రూ. 1000 వాళ్ళు మొత్తం ఎంత పే చేస్తారండి 30 మంది అందరూ కలిసి? ఒక 30,000 పే చేస్తారు టోటల్‌గా. అవునా? సో, ఇలాగ మనం ఏం చేస్తామంటే అండి, ప్రతి ఒక్క ఎకనామిక్ యాక్టివిటీ ఓకేనా? బార్బర్ అవ్వనివ్వండి, టీచర్స్ అవ్వనివ్వండి, డాక్టర్స్ అవ్వనివ్వండి, టెక్స్‌టైల్స్ అవ్వనివ్వండి, ఇప్పుడు చెప్పులు తయారు చేసేవాళ్ళు ఉంటారు. అన్నీ ఏవైతే మనకి అన్ని ఎకనామిక్ యాక్టివిటీస్ అవుతాయి చూసారా అండి? ఆ ఎకనామిక్ యాక్టివిటీస్ జరిగేవన్నిటి యొక్క మన యొక్క మానిటరీ వాల్యూని మనం కాలిక్యులేట్ చేస్తామండి. దాని యొక్క మానిటరీ వాల్యూని కాలిక్యులేట్ చేసి లాస్ట్‌కి మనం యాడ్ చేస్తాం చూసారా? ఆ వచ్చే దాన్ని మనం జీడీపీ అంటామండి. ఆ వచ్చే దాన్ని మనం ఏమంటాము? జీడీపీ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటామండి. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఇప్పుడు దీనిలో ఇంకో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బార్బర్ ఉన్నాడండి. ఒక కటింగ్ చేసేవాడు ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ అతను రోజుకొక 10 మంది కటింగ్ చేశాడు అనుకుందాం. రోజుకొక 10 మంది కటింగ్ చేశాడు. ఆ ఒక్కొక్కరికి దగ్గర రూ. 100 తీసుకుంటున్నాడు అనుకుందాం. ఆ ఒక్కొక్కరి దగ్గర రూ. 100 తీసుకుంటున్నాడు అనుకుందాం. అప్పుడు ఎంత అవుద్ది? డైలీ ఒక 10 మందికి చేస్తున్నాడు. అలా ఒక్కొక్కరి దగ్గర రూ. 100 తీసుకుంటాడు. అంటే పర్ డే ఇతను ఎంత సంపాదిస్తున్నట్టు అండి? పర్ డే ఇతను రూ. 1000 సంపాదిస్తున్నట్టు. సో, దీన్ని కూడా మనం జీడీపీలో యాడ్ చేస్తామన్నట్టు. సో, జీడీపీ అంటే ఏంటిది మనకి? ఇట్ ఈస్ అ మానిటరీ వాల్యూ ఆఫ్ ఆల్ ది ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండి. ఓకేనా? ఇక్కడ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈ పాయింట్ చూడండి. గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వస్తువు. వస్తువు అంటే ఇప్పుడు మీరు బట్టలు కొనుక్కున్నా, మీ యొక్క ఫోన్ కొనుక్కున్నా, మీ యొక్క ల్యాప్‌టాప్ గానీ, ట్యాబ్స్ కానీ, మీ యొక్క స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్ కానీ, మీ ఇంట్లో వాడే వస్తువులు కానీ ఏవైనా అవన్నీ గూడ్స్ అండి. సర్వీసెస్ అంటే ఏంటండి? సర్వీసెస్ అంటే ఇప్పుడు ఒక టీచర్ మీకు క్లాసెస్ చెప్తాడు. అది సర్వీసెస్ అన్నట్టు బేసికల్లీ. ఇప్పుడు ఒక డాక్టర్ మీకు ట్రీట్మెంట్ ఇస్తాడు. అది సర్వీసెస్ అన్నట్టు బేసికల్లీ. ఓకేనా? సో, సర్వీసెస్ అనేది మనకి కనిపించదు. బట్ గూడ్స్ అనేది ఏంటంటే మన చేతిలో ఆ వస్తువుని చూడొచ్చు మనం. మనం గూడ్స్ అనే దాంట్లో మనం ఒక వస్తువుని మనం చూడొచ్చండి. బట్ సర్వీసెస్ అంటే ఏంటంటే అది ఒక ఇప్పుడు బార్బర్ మనకి కటింగ్ చేస్తాడు. అదొక సర్వీస్ అన్నట్టు బేసికల్లీ. టీచర్ మనకి క్లాసెస్ చెప్తాడు. అదొక సర్వీస్ అండి మనకి బేసికల్లీ. గూడ్స్ అంటే ఏంటంటే మీ కళ్ళ ముందు కనిపిస్తుంది అది. గూడ్స్ అనేది మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. మీ యొక్క ఫోన్స్ కానివ్వండి, మీ యొక్క ట్యాబ్స్ కానివ్వండి, మీ యొక్క ఇయర్ ఫోన్స్ అవ్వనివ్వండి, మీ యొక్క ఛార్జింగ్ పాయింట్స్ అనుకోండి, ఇవన్నీ కూడా మనకి గూడ్స్ కిందకొస్తాయండి. ఓకేనా? ఇవన్నీ మనకి గూడ్స్ కిందకొస్తాయి. సో, ఇది మనకి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అండి. సో, దీంట్లో ఏంటంటే మనం ఏం చేస్తాం? ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండి. ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్‌ని మనము కంప్యూట్ చేస్తాం. అయితే ఇంక ఇక్కడ ఇంకొన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ ఏమున్నాయి? ఆల్ ద ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ స్పెసిఫిక్ టైమ్ పీరియడ్ బై ఎ కంట్రీ అనండి. సో, ఒక కంట్రీ ఒక స్పెసిఫిక్ టైమ్ పీరియడ్‌లోది కాలిక్యులేట్ చేస్తారంట. అంటే జీడీపీ అనేది ఒక స్పెసిఫిక్ టైమ్ పీరియడ్‌లో మనం చూసుకోవాలంటండి. అంటే ఏంటిది? మనం ఎలా చేయాలంటే జీడీపీ 2023కి ఎంత? 2024కి ఎంత? 2025కి ఎంత? అని మనం ఇయర్‌లీ మనం కాలిక్యులేట్ చేస్తామండి మన ఇండియాలో. సో, ప్రపంచ దేశాలు ఏం ఫాలో అవుతున్నాయంటే ఒక 1 ఇయర్‌కి వాళ్ళు కాలిక్యులేట్ చేస్తారంట. వాళ్ళు 1 ఇయర్‌కి వాళ్ళు కాలిక్యులేట్ చేస్తారంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బార్బర్ అనేవాడు ప్రతిరోజు ఒక 10 మందికి సర్వ్ చేస్తూ వాళ్ళ దగ్గర రూ. 100 తీసుకుంటూ రూ. 1000 ఎర్న్ చేస్తున్నాడు అనుకోండి. ఇలా 1 డే కదా రూ. 1000. సో, మనం ఇంటూ 365 చేస్తామంట. అంటే 1 ఇయర్ మొత్తానికి. 1 ఇయర్‌కి ఇతను ఎన్ని సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నాడు? ఆ సర్వీసెస్ ఆఫర్ చేసిన దాని యొక్క మానిటరీ వాల్యూ ఎంతనో మనం కాలిక్యులేట్ చేయాలండి. మనం మానిటరీ వాల్యూని కాలిక్యులేట్ చేయాలండి బేసిక్‌గా. సో, అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సరం మొత్తంలో వీళ్ళు 100 కేజీలు వాళ్ళు బస్తాలు పండించారనుకోండి. అప్పుడు ఈ 5,000 మనం తీసుకుంటాం అన్నట్టు బేసికల్లీ. 5,000 మనం తీసుకుంటాం. సో, ఇక్కడ ఏంటిది? ఒక టైమ్ పీరియడ్‌లో మనం కాలిక్యులేషన్ చేస్తున్నామండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ఒక టైమ్ పీరియడ్‌లో మనము కాలిక్యులేట్ చేస్తున్నామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందండి. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఒక కంట్రీలో ఉందనుకుందాం. సో, సపోజ్ వాళ్ళు 2023 డిసెంబర్ అంటే ఒక జాన్యువరి నుంచి 2023 డిసెంబర్ వరకు కనుక వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 1000 కార్లు ప్రొడక్షన్ చేశారనుకుందాం. ఓకేనా? జాన్యువరి నుంచి డిసెంబర్ వరకు వాళ్ళు 1000 కార్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారండి. అలానే ఇప్పుడు 2024 మళ్ళీ జాన్యువరిలో ఒక 200 కార్లు వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారనుకుందాం. సో, ఇప్పుడు మనము జీడీపీ కాలిక్యులేట్ చేసేటప్పుడు గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ మనం కాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం చేస్తామండి మనము? ఒక స్పెసిఫిక్ టైమ్ పీరియడ్ మాత్రమే తీసుకోవాలి మనం. అంటే మనం ఏం తీసుకుంటాం? ఓన్లీ 2023 ఇయర్‌ని మాత్రమే మనం కన్సిడర్ చేసామనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాము? ఈ 1000 కార్లు ప్రొడక్షన్ చేశారు కదా! ఈ 1000 కార్లు ఒక్కో దానికి రూ. 1000 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ పరంగా చెప్తున్నా అండి.
1000 కార్లు, ఒక్కో కార్ యొక్క కాస్ట్ రూ. 1000 అనుకోండి. ఈ మానిటర్ వాల్యూని మనకి ఈ 2023 జీడీపీలో మనం కాలిక్యులేట్ చేస్తామండి. అంతేగాని ఈ 2024 మనం ఇక్కడ కలపమన్నట్టు బేసికల్. ఎందుకంటే మనం జీడీపీని ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ మాత్రమే మనం తీసుకుంటామండి. ఆ స్పెసిఫిక్ టైం పీరియడ్ 6 నెలలు అవ్వచ్చు, 1 ఇయర్ అవ్వచ్చు, 2 ఇయర్స్ కూడా అవ్వచ్చండి. కానీ ప్రపంచ దేశాలు ఏంటంటే జీడీపీ అనేది ఒక 1 ఇయర్‌కి మాత్రమే కన్సిడర్ చేస్తారండి. సో, ఇక్కడ మనకి స్పెసిఫిక్ టైం పీరియడ్ అని ఉంది చూసారా? ఇది మనకి 1 ఇయర్ అని తీసుకుంటాం అన్నట్టు. ప్రపంచ దేశాలన్నీ కూడా 1 ఇయర్ కన్సిడర్ చేస్తాయి. సో, మన ఇండియాలో కూడా మనం 1 ఇయర్‌ని మనం తీసుకుంటాం. సో, 1 ఇయర్‌లో మన దేశంలో ఆల్ ది ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మనం ప్రొడ్యూస్ చేస్తాం కదండీ! వాటి యొక్క మార్కెట్ వాల్యూ ఉంటది చూసారా? అదంతా మనం కలిపినప్పుడు అది మనకి జీడీపీ అవుద్దన్నట్టు. అంటే ఇప్పుడు ఇందాక మీకు చెప్పిన ఎగ్జాంపుల్ 5000 ప్లస్ 30,000 ప్లస్ 1000 ఇలా అన్నిటిని మనం ప్లస్ చేసి ఫైనల్‌గా ఒక వాల్యూ వస్తది చూసారా అండి? ఆ వాల్యూని మనము జీడీపీ ఆఫ్ దట్ కంట్రీ అంటామండి. ఆ వాల్యూని మనము జీడీపీ ఆఫ్ దట్ కంట్రీ అంటామన్నట్టు బేసికల్లీ. సో, మీకు ఇప్పుడు అర్థమైంది కదా జీడీపీ అంటే ఏంటో? సో, అర్థమైందని అనుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లో కొన్ని చిన్న చిన్నవి ఉంటాయండి. అవేంటంటే మనం చాలా ఇన్ డెప్త్‌గా చూసుకుంటూ వెళ్ళాలన్నట్టు బేసికల్లీ. దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఏమంటున్నారు? ఆల్ ది ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటున్నాడండి. ఏ నార్మల్‌గా ఇలా అనొచ్చు కదా! ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ అనొచ్చు కదా! ఫైనల్ అని ఎందుకు అంటున్నాడు? ఫైనల్ అని ఎందుకు అంటున్నాడంటే అండి మనకి జీడీపీ కాలిక్యులేట్ చేసేటప్పుడు ఒక చిన్న సమస్య వస్తదన్నట్టు. ఆ సమస్య ఏంటంటే మీకు ఒక ఎగ్జాంపుల్‌తో చెప్తాను. ఇప్పుడు ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నామండి మనం. ఇప్పుడు మనం ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ కార్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో మనకి ఎన్ని కావాలండి? ఒక 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 కంపెనీ వాళ్ళేమో ఏం చేస్తారు మనకి? ఇప్పుడు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు కార్ తయారు చేస్తారు. బట్ ఈ కార్ వాళ్ళు అన్నీ తయారు చేయరు కదా! ఇప్పుడు ఒక ఇంజిన్ కంపెనీ ఉంటది. వీళ్ళేం చేస్తారండి వీళ్ళు? ఈ కార్ వాళ్ళకి ఒక ఇంజిన్ ఇస్తారు. అలాగే టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటుంది. వీళ్ళేం చేస్తారంటే వాళ్ళ యొక్క టైర్స్ వీళ్ళకి ఇస్తారంట బేసికల్. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? ఈ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు అన్నీ వాళ్ళే ప్రొడ్యూస్ చేయట్లేదండి. వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు కదా! ఇప్పుడు వీళ్ళేంటంటే మేబీ డిజైన్ చేస్తారేమో కార్‌ని. వీళ్ళు మేబీ కార్‌ని ఒక డిజైన్ అనేది చేస్తారండి. కానీ కార్‌లో సంబంధించిన ఇంజిన్ కానీ, కార్‌కి సంబంధించిన టైర్‌లు గానీ, ఇవన్నీ వాళ్ళు వేరే దగ్గర తీసుకొచ్చారనుకుందాం. ఇప్పుడు మనకి జీడీపీ క్యాలిక్యులేషన్‌లో మనకొక సమస్యొస్తదండి. ఏంటి ఆ సమస్య అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీళ్ళు ఇంజిన్స్ ప్రొడ్యూస్ చేశారండి. వీళ్ళొక 1000 ఇంజిన్స్ ప్రొడ్యూస్ చేశారనుకుందాం. అలానే ఈ టైర్ కంపెనీ వాళ్ళొక 2000 టైర్లు తయారు చేశారనుకుందామండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? వీళ్ళొక 1000 ఇంజిన్‌లు తయారు చేశారు. వీళ్ళొక 2000 టైర్స్ తయారు చేశారనుకుందాం. ఇప్పుడు ఇప్పుడు ఈ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ఏం చేస్తారండి? ముందు ఈ కార్ మొత్తాన్ని వీళ్ళు డిజైన్ చేసి, ఈ ఇంజిన్‌ని దీనిలో బిగించి, ఈ టైర్‌లు వీటికి పెట్టి వీళ్ళు కార్ తయారు చేస్తారు కదా! సో, కార్ తయారు చేసి ఏమంటారు? కార్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ఏం చేస్తారు? ఆ ఇంజిన్‌కి అయ్యే ఖర్చు, టైర్‌కి అయ్యే ఖర్చు, ఆ డిజైన్‌కి అయ్యే ఖర్చు, ఈ ఐరన్‌కి అయ్యే ఖర్చు, స్టీల్‌కి అయ్యే ఖర్చు, ఆ లోపల సీటింగుల ఖర్చు అవన్నీ కలగలిపి ఏం చేస్తాడు? అవన్నీ కలగలిపి ఈ కార్ ఒక 5,00,000కి అమ్మడానికి బయటకు పెడతాడండి. అవునా? సో, కార్ మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళు ఏం చేస్తారు? ఆ ఖర్చులన్నీ వాళ్ళు భరించి మొత్తం కలగలిపి ఏం చేస్తారండి వాళ్ళు 5,00,000కి ఈ కార్‌ని అమ్ముతామంటారండి. సో, మనం జీడీపీలో మనం ఏం చేస్తాం మామూలుగా ఇప్పుడు వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్ వాళ్ళు ఒక సంవత్సరానికి ఒక 1 ఇయర్‌కి వీళ్ళొక 1000 కార్లు వీళ్ళు తయారు చేశారనుకోండి. మనం ఏం చెప్తాము జీడీపీ ఎలా కాలిక్యులేట్ చేయాలి మనం? 5,00,000 కార్స్ వాళ్ళు తయారు చేశారు. ఓకేనా? అలా ఎన్ని కార్స్ తయారు చేశారు? 5,00,000 ఖర్చుతో ఒక కార్ యొక్క ఖర్చు 5,00,000. అలా ఎన్ని కార్లు తయారు చేశారు? 1000 కార్లు తయారు చేశారు వాళ్ళు. సో, ఈ రెండిటిని మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ ఉంటది చూసారండి? అది మనం జీడీపీలో యాడ్ చేస్తామండి. అయితే, అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే అండి, మరి ఇక్కడ మనకి ఇంజిన్ కంపెనీ వీళ్ళు కూడా మరి 1000 ఇంజిన్‌లు తయారు చేశారు కదండీ! మరి ఇది కూడా మనం జీడీపీలో యాడ్ చేయాలి కదా! మరి ఇక్కడ 2000 టైర్లు వీళ్ళు తయారు చేశారు. మరి 2000 టైర్ల యొక్క కాస్ట్ కూడా మనం యాడ్ చేసి జీడీపీలో యాడ్ చేయాలి కదా! అంతే కదా! మనం ఏం చెప్పుకున్నాము? ఒక కంట్రీలో ఎక్కడైతే మనకి ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్‌ని వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తే అవన్నీ మనం జీడీపీలో యాడ్ చేయాలని చెప్పుకున్నాం. సో, ఇక్కడ మనం ఏం చేస్తాము? ఓకే. ఈ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు 1000 కార్లు తయారు చేశారు. ఒక్కో కార్ ఇంటూ 5,00,000 కాబట్టి ఇదొకటి. ప్లస్ ఇక్కడ ఏం చేస్తామండి మనం? ఇంజిన్ కంపెనీ వాళ్ళు 1000 ఇంజిన్‌లు తయారు చేశారు. ఒక్కో ఇంజిన్ కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రూ. 100 అనుకోండి. ఇది ప్లస్ ఒక్కో టైర్ కంపెనీ వాళ్ళు ఎన్ని టైర్లు తయారు చేశారు వాళ్ళు? 2000 టైర్స్ తయారు చేశారు. ఒక్కో టైర్ ఫర్ ఎగ్జాంపుల్ 200 అనుకోండి. ఇట్లా మనం అన్నిటిని యాడ్ చేస్తాం. ఎందుకు? జీడీపీలో ఏంటిది? ఏవైతే గూడ్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారో, సర్వీసెస్ వాళ్ళు ఆఫర్ చేస్తారో అవన్నీ మనం యాడ్ చేయాలి. కానీ జీడీపీ క్యాలిక్యులేషన్ వచ్చే సమస్య ఏంటి తెలుసా అండి? ఇప్పుడు ఈ కార్ యొక్క ఖర్చు ఎంత? 5,00,000. ఈ 5,00,000 ఖర్చు ఎలా వచ్చింది? ఆ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాడే ఈ ఇంజిన్ కాస్ట్ దాంట్లో పెట్టుకున్నాడు. ఈ టైర్ కాస్ట్ కూడా దాంట్లో కలుపుకున్నాడు కదండీ! టైర్ కాస్ట్, ఇంజిన్ కాస్ట్ అన్నీ కలగలిపినాడు. అన్నీ కలగలిపి 5,00,000 తీసుకొచ్చాడు. సో, మరి మనం ఏం చేస్తున్నాము? ఇక్కడ 5,00,000 ఇక్కడ యాడ్ చేస్తున్నాము. మళ్ళీ ఇక్కడ మన ఇంజిన్‌ని ఇక్కడ టైర్ కాలిక్యులేట్ చేస్తున్నాం. సో, మనం ఏం చేస్తున్నట్టు ఇండైరెక్ట్‌గా మనం డబుల్ టైమ్
మనం 2 సార్లు కౌంట్ చేస్తున్నట్టండి మనం 2 సార్లు కౌంట్ చేస్తున్నాం. అవునా? ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాము? 1000 ఇంజిన్‌లకి ఎంత ఖర్చు 1000 ఇంజిన్‌లు ప్రొడ్యూస్ చేసి మనం ఇక్కడ యాడ్ చేసామండి. బానే ఉంది. మరి ఈ 1000 ఇంజిన్‌లని కార్‌లో పెట్టాడు. కార్‌లో పెట్టడం వల్ల కార్‌కి వాలిడేషన్ జరగడం వల్ల 5,00,000, 5,00,000 కాస్ట్ చూపిస్తున్నాం. ఈ 5,00,000 కాస్ట్‌లో ఇంజిన్ కాస్ట్ కూడా ఉంటది కదండీ! 5,00,000 కాస్ట్ అంటే దాంట్లో రూ. 1000 ఇంజిన్ కంపెనీ కూడా ఉంటుంది కదా! రూ. 100 ఇంజిన్ కాస్ట్ కూడా ఉంటుంది కదా! సో, మీకు అర్థమవుతుందా నేను చెప్పాలనుకుంటే పాయింట్? సో, కార్ కాస్ట్‌లో టైర్ కాస్ట్ ఇంక్లూడెడ్, ఇంజిన్ కాస్ట్ ఇంక్లూడెడ్, అద్దాలకి, గ్లాస్‌కి, ఐరన్ అండ్ స్టీల్‌కి, లోపల సౌండ్ సిస్టమ్‌కి, సోఫాలకి అన్నిటికి కూడా కలగలిపి 5,00,000 వచ్చింది. సో, ఏంటిది ఈ 5,00,000లోనే మనకి ఇంజిన్ కాస్ట్ కవర్ అయిపోయింది. టైర్ కాస్ట్ కవర్ అయిపోయిందండి. మరి మనం ఇక్కడేమో 5,00,000 ఇక్కడ యాడ్ చేస్తున్నాం బాగుంది. మళ్ళీ ఇక్కడ ఇంజిన్ కాస్ట్, మళ్ళీ టైర్ కాస్ట్ యాడ్ చేస్తున్నాం. సో, మన ఇండైరెక్ట్‌గా ఏం చేస్తున్నామంటే మనం జీడీపీని 2 సార్లు కాలిక్యులేట్ చేస్తున్నాం. అందువల్ల అండి మనకేమన్నారు డెఫినిషన్‌లో ఏమన్నారు మనకి? ఆల్ ది ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్నారండి. సో, ఫైనల్ అంటే ఏంటి తెలుసా? ఫైనల్ అంటే ఫైనల్ ప్రొడక్ట్ అన్నట్టు. ఫైనల్ ప్రొడక్ట్ అన్నట్టండి. అంటే ఏంటిది? మనం జీడీపీ క్యాలిక్యులేషన్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు సేమ్ ఇందాకటి ఎగ్జాంపులే అండి. ఇప్పుడు ఒక 1000 ఇంజిన్‌లు తయారు చేశారనుకుందాం. ఆ 1000 ఇంజిన్‌లు తయారు చేసినందుకు మనం డైరెక్ట్ జీడీపీలో వెంటనే యాడ్ చేయం. ఎందుకంటే ఈ ఇంజిన్ ఇలానే లేదు కదా! ఈ ఇంజిన్‌ని తీసుకెళ్ళి మళ్ళీ ఏం చేస్తున్నారు? మళ్ళీ కార్‌లో పెడుతున్నారు. సో, ఎక్కడైతే మనకి ఈ వస్తువు అనేది, ఈ గూడ్ అనేది ఎక్కడైతే మనకి ఫైనల్‌గా యూజ్ అవుతదో, అక్కడ మనం దీన్ని యాడ్ చేస్తామండి మనం. అక్కడ దీన్ని మనం యాడ్ చేస్తామండి బేసిక్‌గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో కంపెనీ టైర్స్ తయారు చేశారండి. వీళ్ళు ఒక 2000 టైర్స్ తయారు చేశారనుకోండి. ఈ టైర్స్ తయారు చేసినందుకు మనం వెంటనే జీడీపీలో యాడ్ చేయం. ఎందుకు? ఎందుకంటే టైర్స్‌ని ముందు కార్‌కి బిగించబోతున్నారు. సో, ఫైనల్‌గా దాన్ని ఎక్కడైతే యూజ్ చేస్తామో అక్కడ మనం టోటల్ ఇప్పుడు ఈ కార్ 5,00,000 అని పెట్టుకున్నాం అనుకోండి. ఈ 5,00,000లోనే మనకి ఇంజిన్ కాస్ట్, టైర్ కాస్ట్ అన్నీ వచ్చేసినాయి కదా! సో, మనం ఈ 5,00,000 మాత్రమే మనం కంప్యూట్ చేస్తామండి జీడీపీలో. సో, జీడీపీలో మనం ఏం చేస్తాము? వీటిని యాడ్ చేయకుండా డైరెక్ట్‌గా జీడీపీలో ఏం చేస్తామంటే ఈ 5,00,000 ఒక్కొక్క కార్ యొక్క కాస్ట్. అలా ఎన్ని కార్లు? 1000 కార్లు అని చెప్పేసి యాడ్ చేస్తే వచ్చేది మనకి జీడీపీ అవుద్దండి. సో, మీకు అర్థమైందా? ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీస్ అంటే ఏంటంటే మనం వీటిని ఏమంటారంటే వీటిని ఇంటర్మీడియేటరీ గూడ్స్ అంటారండి వీటిని. వీటిని ఏమంటారండి మనం? ఇంటర్మీడియేటరీ గూడ్స్ అంటారు. ఇంటర్మీడియరీ గూడ్స్ అంటారండి. దీన్నేమంటారు? ఫైనల్ గూడ్స్ అంటారు. సో, ఇంటర్మీడియేట్ గూడ్స్ కార్‌కి ఏమేమి వస్తాయండి మనకి? ఒక కార్‌లో ఇంటర్మీడియేట్ గూడ్స్ ఏమేమి వస్తాయి మనకి? ఒక ఇంజిన్ కూడా ఒక ఇంటర్మీడియరీ గూడ్. అంటే మధ్యలో యూజ్ చేసేది. టైర్స్ కూడా ఇదే. సో, కార్‌లో వాడే సోఫాస్ కూడా ఇదే. కార్‌లో వాడే సౌండ్ సిస్టమ్ కూడా ఇంటర్మీడియేట్ గూడ్స్. సో, ఇవన్నీ ఏమవుతాయండి మనకి? ఇంటర్మీడియేట్ గూడ్స్ అవుతది. వీటన్నిటిని కలగలిపి మనం ఏం చేస్తున్నాము? ఒక కార్‌ని మనం తయారు చేస్తున్నాం. సో, ఆ కార్ ఏమవుద్దండి? ఫైనల్ గూడ్ అనేది అవుద్ది. సో, మనం జీడీపీలో మనం ఏం చేస్తాము? ఈ ఇంటర్మీడియేట్ గూడ్స్‌ని మనం కాలిక్యులేట్ చేయమండి. మనం ఏం చేస్తాము? డైరెక్ట్‌గా ఈ ఫైనల్ గూడ్ యొక్క కాస్ట్‌నే మనం కాలిక్యులేట్ చేస్తామన్నమాట బేసికల్లీ. ఎందుకంటే మనం ఇది కాలిక్యులేట్ చేసి ఇది కూడా యాడ్ చేసామనుకోండి ఏమవుద్దండి మనకి? డబుల్ కౌంటింగ్ అవుద్దన్నట్టు మనకి బేసికల్లీ. మనకేమవుద్దండి మనకి? డబుల్ కౌంటింగ్ అనేది అవుద్దండి. సో, ఆ డబుల్ కౌంటింగ్ అవ్వకూడదు ఉండడానికి ఏం చేస్తామంటే అండి మనము ఆల్ ది ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్‌ని మనం తీసుకుంటామండి. సో, ఆల్ ది మానిటరీ వాల్యూ ఆఫ్ ఆల్ ది ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్‌ని మనం తీసుకుంటామండి. ఓకేనా? సో, ఇక్కడితో మీకు జీడీపీ కాన్సెప్ట్స్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. జీడీపీ ఇంకా అవ్వలేదండి. నెక్స్ట్ వీడియోలో మనము ఇంకా జీడీపీ గురించి ఇంకా దాని గురించి తెలియాల్సుకున్న పాయింట్స్ అని మనం తెలుసుకుందాం. అప్పుడే మనం కాంప్రహెన్సివ్‌గా గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ గురించి మనం అర్థం చేసుకోవచ్చు బేసికల్లీ. ఓకేనా? సో, ఈ వీడియో అయిన తర్వాత నెక్స్ట్ ఇంకో వీడియో ఉంటుందండి. ఆ వీడియో కూడా చూస్తే మీకు జీడీపీ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుందండి. ఓకేనా? మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ఇప్పటిదాకా మీరు గనక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. మీకు బాగా అర్థమైతే కమెంట్ చేయండి. సో దట్ అది మాకు ఒక మోటివేషన్ లాగా ఉండి మోర్ వీడియోస్ చేయడానికి మాకు యూజ్ అవుతుందండి. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ జై హింద్.